కొంతమంది హోమియోపతి, ఆయుర్వేద వాడతారు సార్ కొంతమంది అదొక్కటి వాడితే ఓకే. ప్రాబ్లమ్ ఉండదు. కొంతమంది ఏంటంటే ఆ హోమియోపతి వాడేద్దాం, అలోపతి వాడేద్దాం, ఆయుర్వేద 3 కలిపి వాడేద్దాం అని చెప్పి వాడేస్తూ ఉంటారు సార్. అది ఎంతవరకు కరెక్టు? అసలు అలా చేయొచ్చా? చేయకూడదా? Yeah. So basically, homeopathy, Ayurvedic, I'm not right person to comment on because I don't know what it is. This is not my field. కానీ as you said, ఏదన్నా ఒక మోడాలిటీ స్టిక్ అయితే వెల్ అండ్ గుడ్, బట్ కంబైన్డ్ అప్రోచ్ వీఆర్ నాట్ షూర్. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదం. సో మనం వాడే మెడిసిన్స్కి వాటికి ఏమి ఇంటరాక్షన్స్ ఉంటాయి అనేది ఇప్పటివరకు ఎవరు స్టడీ చేయలేదు. సో వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. ఆబ్వియస్లీ వీ వుడెంట్ సజెస్ట్ ఆల్సో. మనకి మన డ్రగ్స్కి, అలోపతిక్ డ్రగ్స్కి అండ్ హోమియోపతిక్ డ్రగ్స్కి ఏమి ఇంటరాక్షన్స్ ఉంటాయో తెలియనప్పుడు అవి కంబైన్ చేయడం ఈజ్ ఆల్వేస్ రిస్కీ. సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ allopathy, if you believe in homeopathy, stick on to it. Yeah. Along with your lifestyle modification, which still play a major role, go for homeopathy or Ayurvedic or allopathic. And ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ థెరపీ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు, అండ్ అది మీరు రెగ్యులర్గా వాడితేనే మీ ఆస్తమా కంట్రోల్లో ఉంటుంది. అలాగే సార్, యోగా ఎక్సర్సైజ్ ఎంతవరకు యూస్ అవుతుంది సార్ ఆస్తమా అన్నది కంట్రోల్లో ఉంచడానికి? ఓకే, సో డెఫినెట్లీ యోగా అండ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ దే హెల్ప్ అండి. మనకి యోగా మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ బ్రెత్ హోల్డింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో మనం నార్మల్గా కూడా ఆస్థమాటిక్స్కి చెప్తాం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ కీపింగ్ దేర్ లంగ్ ఫంక్షన్ ప్రిజర్వ్ అండ్ ఆస్తమా కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎక్సర్సైజ్, సో నార్మల్గా కూడా ఆస్థమాటిక్స్కి మనం ఇచ్చే నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ కాకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఆర్ అడ్వైజెస్లో ఎక్సర్సైజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. పేషెంట్ని మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండమని చెప్తాం. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి, బీట్ యోగా, మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ ఆర్ అథ్లీట్ అయితే యూ కెన్ కంటిన్యూ. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఇన్ కంట్రోలింగ్ యువర్ ఆస్తమా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే బాడీ డీకండిషన్ అవుతుంది. యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు పుట్ ఆన్ వెయిట్. ఒబేసిటీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆస్తమా కంట్రోల్ అవ్వదు. సో నేను చెప్పినట్టు దేర్ ఇస్ అ ఫీనోటైప్, ఒబేసిటీ ఆస్తమా ఫీనోటైప్. ఈ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. సో వీళ్ళేంటి, నాకు నడిస్తే ఆయాసం వస్తుంది అని నడవకపోవడం వల్ల వెయిట్ పెరుగుతుంది, మళ్ళీ వెయిట్ పెరగడం వల్ల ఆయాసం పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. దాన్ని మనం ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేస్తేనే మన ఆస్తమా కంట్రోల్ అవుతుంది. సో కీపింగ్ యువర్ వెయిట్ అండర్ కంట్రోల్ అంటే BMI వెల్ ప్రిజర్వ్డ్ ఉండాలి. Do not get into that overweight or obese zone అని స్పెసిఫిక్గా చెప్తుంటాం ఆస్థమాటిక్స్కి. సో అది మెయింటైన్ చేయడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు లేడీస్కి అంటే ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత లేదంటే ఆ టైంలో లేడీస్కి ఏమైనా ఆస్తమా ఎక్కువ ట్రిగర్ ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్? హార్మోనల్ చేంజెస్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో పోస్ట్ మెనోపాజల్ అగ్రేవేట్ అవుతుంది అన్న దానికి ఎవిడెన్స్ అయితే లేదు అండి. కానీ దేర్ ఇస్ అ సబ్ టైప్ ఆఫ్ ఆస్మా కాల్ కెటమేనియల్ ఆస్మా. సో వీళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల సడన్ ఎక్సాసర్బేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పోస్ట్ మెనోపాజ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆస్మా ఎక్కువ అవుతుంది అనడానికి అంత ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే సార్, ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఎక్కువ వస్తుంది, చిన్నవాళ్ళకి తక్కువ వస్తుంది, ఇలా ఏమైనా ఉందా సార్? లేదంటే లేదు అది ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అంట? అట్లా స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్ అయితే ఏం లేవు అండి. యాజ్ ఐ టోల్డ్, జీన్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా ఈక్వల్గా రావచ్చు. సో స్పెసిఫిక్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తక్కువ ఉంటుంది అని అయితే ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ మనం ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజర్ని బట్టి, దాన్ని బట్టి ఎవరికైనా రావచ్చు. అండ్ ఫైనలీ సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అస్సలు పేషెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ గార్డియన్స్ కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి చూపిస్తే మంచిది అని, ఎలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే తీసుకొచ్చేయాలి సార్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా? సో బేసికలీ ఆస్మా సిమ్టమ్స్ అయితే మెయిన్గా ఆయాసం రావడం, వీజింగ్, పిల్లెక్కుతలు ఉండడం, చెస్ట్ టైట్నెస్, ఛాతీలో బరువుగా ఉండడం, పట్టేసినట్టు ఉండడం, దగ్గు, ఇవి మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఆస్మా. సో ఇవి ఉన్న వాళ్ళు అది కూడా ప్రొలాంగ్డ్గా ఉంది. అండ్ ఆస్మాలో మనం వేరియబిలిటీ అంటాం, డే టు డే వేరియబిలిటీ అండ్ విత్ ఇన్ ద డే వేరియబిలిటీ. సో పొద్దున ఎక్కువ ఉండడం,
లేట్ నైట్స్ ఎక్కువ ఉండడం, ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ ఉండడం, ఇట్లా వేరియబిలిటీ ఉంటుంది. అండ్ ఒకరోజు తక్కువ ఉండడం, ఒకరోజు ఎక్కువ ఉండడం, సో అట్లా ఇంటర్ డే వేరియబిలిటీ కూడా ఉంటుంది. ఈ వేరియబిలిటీ ఇస్ మోర్ కామన్ ఇన్ ఆస్మా. సో ఈ సింటమ్స్ ఉండి, ఆ వేరియబిలిటీ ఉండి, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అలర్జీ ఉంది. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం, దుమ్ములోకి వెళ్తే తుమ్ములు వస్తున్నాయి, దగ్గు వస్తున్నాయి, ఇంట్లో పోపు వేసినప్పుడు ఆ ఘాటు పడట్లేదు, అగరబత్తి పోగ పడట్లేదు, కొన్ని ఎవరైనా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటున్నారంటే నా వల్ల అవ్వట్లేదు. ఈ సింటమ్స్ ఎవరైనా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ దాట్ వాళ్ళకు ఒక సార్ట్ ఆఫ్ అలర్జిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లేదు అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఆస్తమా ఉంది, పేరెంట్స్కి ఉంది కానీ, లేదంటే సిబ్లింగ్స్కి ఎవరికైనా ఆస్తమా ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఈ సింటమ్స్ ఎవరైనా ఉన్నాయంటే మాత్రం వెంబడే దే హ్యావ్ టు టేక్ మెడికల్ హెల్ప్. సో అప్పుడు మీ పల్మనాలజిస్ట్ ఎవరైతే మీరు వెళ్తారో వాళ్ళు దే డూ పిఎఫ్ఈ. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సింటమ్స్ తోటి వచ్చిన వాళ్ళకి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. లంగ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము, లైక్ ఐజీ అని, ఈస్నోఫిల్ కౌంట్ అని, ఇవి చూస్తాం. లైక్ ఎంతవరకు వాళ్ళకి ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి. సో మనకి పిఎఫ్టీలో కానీ అబ్స్ట్రక్షన్ డాక్యుమెంట్ అయ్యింది అనుకోండి, అంటే ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంది అంటే, దెన్ ఇట్ ఈస్ స్ట్రేట్ అవే కేస్ ఆఫ్ ఆస్తమా అని అప్పుడు లేబుల్ చేస్తాం. సో అందరికీ ఎలర్జీ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ అ ఫినోటైప్ కాల్డ్ నాన్ అలర్జిక్ ఆస్తమా, అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా, ఒబేసిటీ ఆస్తమా. సో అలర్జిక్ ఆస్తమా ఇస్ వన్ సబ్ టైప్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వర్కప్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు ప్రెజెంట్. అండ్ ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి స్లైటెస్ట్ వర్సనింగ్ ఆఫ్ సింటమ్స్, మనకి రోజు ఉన్నదానికంటే సడన్గా పెరిగిపోయింది, మనం రిలీవర్ థెరపీ తీసుకున్నా కూడా అది సెట్ అవ్వట్లేదు, ఎక్కువ డోసెస్ ఆఫ్ ఇన్హేలర్ తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ టేక్ అ మెడికల్ అడ్వైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత టైం స్పెండ్ చేసి మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నాకు తెలిసి మన కన్వర్జేషన్ ఆడియన్స్ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లెజర్ టు క్రియేట్ అవేర్నెస్, ఎస్పెషలీ ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్. ఆస్తమా ఇస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ చాలా మిత్స్ ఉన్నాయి ఆస్తమా గురించి. సో అవి బ్రేక్ చేయడం ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఆస్తమాకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వాటి ట్రీట్మెంట్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా కూడా చేతన్ రావు గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.